కాకినాడ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. తమకు వెంటనే యూరియాని అందించాలంటూ డిమాండ్ చేస్తూ చేబ్రోలులోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ రాజు మద్దతు ఇచ్చారు. రైతులకు అందించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. తమకు వెంటనే యూరియాని అందించాలంటూ డిమాండ్ చేస్తూ చేబ్రోలులోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ రాజు మద్దతు తెలిపారు. రైతులకు అందించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారని మండిపడ్డారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దత్తు అందిస్తారు. దత్తు, కాకినాడ జిల్లా గొల్లపురంలో రైతులు రోడ్డు ఎక్కారు. యూరియా అందట్లేదు. పంట కరెక్ట్ గా ఆ పంట మొలక దశ వచ్చే సమయంలో రైతులకు యూరియా అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యూరియాను సరఫరా చేస్తూ ఉంటుంది డిపోల ద్వారా. అయితే గత కొద్దిగా కొరత రావడంతో పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొని ఉంది. రైతులు కూడా యూరియా దొరకన అవసరపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిపోల వద్ద పడిగాపులు పడే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం చెప్తున్న లెక్క ఒకలా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న లెక్కలు మాత్రం వేరేగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా యూరియా కొరత అయితే తీవ్రతరంగా ఉంది. అదే తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎస్ఎన్ వర్మ గత 4 రోజుల క్రితం ఈ పిఠాపురం పంట పొలాల్లో పరిశీలించారు. యూరియా కొరత లేదు, కేవలం ప్రతిపక్ష పార్టీలు కావాలని అబద్ధాలు చెప్పినాయంటూ ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాని మీద కూడా రైతులు తీవ్రంగా స్పందించారు. ఆ రైతు పంట వేసే రైతుకి కష్టం విలువ తెలుస్తుంది, యూరియా అవసరం తెలుస్తుంది. వర్మ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. యూరియా కొరత ఇబ్బంది పడతాం చూడండి అంటూ పెద్ద ఎత్తున రైతు డిపో వద్ద ధర్నా చేయడం, దాంతోపాటు NH 216 ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి మీద పెద్ద ఎత్తున రైతులు చేసుకున్న వారు ఆందోళన చేయడం సాగించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు కావాల్సిన యూరియాని కావాల్సినంత అందజేయాలని చెప్పి వారు కోరుకుని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ దత్తు. అన్నారండి. వచ్చిన తర్వాత 450 బస్తానికి కూపన్లు ఇచ్చేసామమ్మా, ఇవాళ వెళ్ళిపోండి మళ్ళీ మీకు తెప్పిస్తా అన్నారండి. అంటే ఎవరికి ఇచ్చారండి? 4 గంటల నుంచి ఉన్నారండి. 4 గంటల నుంచి ఉన్న వాళ్ళు